పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. 2 తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దివంగత నేతను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానాయకుడు వైఎస్ఆర్ అని నేతలు కొనియాడారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు విశాఖ నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. దేశానికే సంక్షేమ కార్యక్రమాలను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పార్టీ నేతలు కొనియాడారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని నష్టమన్నారు. వైఎస్ భౌతికంగా మరణించిన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప మానవతావాది, పరిపాలనా దక్షుడు, దయార్థ హృదయుడు, రైతు పక్షపాతి, లౌకికవాది అని కొనియాడారు పలువురు నేతలు. హైదరాబాద్లోని బుట్టా కన్వెన్షన్ హాలులో వైఎస్ఆర్సీపీ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. వైఎస్ఆర్తో పరిచయం కలిగిన, సన్నిహితంగా మెలిగిన, ఆయనతో కలిసి పనిచేసిన వివిధ రంగాల ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్తో తమ అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పీసీసీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు. అటు గాంధీ భవన్లోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు పీసీసీ కార్యవర్గ సభ్యులు, ఏఐసీసీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ తీసుకువచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అభివృద్ధి, సంక్షేమాన్ని వైఎస్ఆర్ 2 కళ్లుగా చూశారని గుర్తు చేసుకున్నారు మహేష్ గౌడ్.